తారాసురం ఐరావతేశ్వర మందిరం యునెస్కో ప్రొటెక్టెడ్ అంట. యునెస్కో గుర్తించిన టెంపుల్ ఇది, కుంభకోణంలోనే. ఇంత ఉదయం చాలా చాలా బాగుంది. పెద్ద మందిరం అంటే అసలు యునెస్కో ప్రొటెక్టెడ్ అంటున్నారు. చాలా పెద్దది, బయట లోపల అందమైన శిల్పాలు, చాలా చాలా బాగుంది. తారాసుర ఐరావతేశ్వర మందిరం ఇక్కడ 12వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన మందిరం అంట. దుర్వాసుని శాపం వల్ల ఐరావతం, ఇంద్రుడి వాహనం ఐరావతం ఇక్కడ వచ్చి ఫస్ట్ ఈశ్వరునికి పూజ చేసిందంట. ఐరావతంతో సేవించబడింది కాబట్టి ఐరావతేశ్వర అని ఈ ఈశ్వరునికి పేరంట. చాలా చాలా బాగుంది. ఐరావతం పూజించిన లింగం అంటే ఎంత సైజు ఉంటుందో మీరే ఊహించుకోండి. చాలా పెద్ద లింగం, చాలా చాలా బాగుంది. లింగం కూడా చాలా బాగుంది. తిరుపాంపురం భారతదేశంలో శ్రీకాళహస్తి తర్వాత ప్రసిద్ధి క్షేత్రం అంట. రాహుకేతు పూజలకి ఇక్కడ పిల్లలకి, వివాహాలకి అన్నిటికీ రాహుదోషం, కేతుదోషం ఏమున్నా పరిహారం చేస్తారంట. కాకపోతే ఇక్కడ విశేషం ఏమంటే రాహువు కేతువు ఇద్దరూ ఒకే మూర్తిలో ఉంటారంట. పైన కేతువు శిరస్సు, కింద రాహువు దేహంతో ఉంటారంట. తర్వాత గర్భగుడిలో 7.5 అడుగుల సర్పము మే నెల 2002లో ఆదివారం పౌర్ణమి రోజు వచ్చి స్వామికి పూర్తి చుట్టుకొని పూర్తి కుబుసం ఇడ్చి వెళ్ళిందంట. ఆ కుబుసాన్ని వీళ్ళు అట్లే లామినేట్ చేసి పెట్టినారు. ఆ ఫోటో అంతా తీసినారు కుబుసం వదిలిండేది. ఇక్కడ మనం చూస్తే రాహుకేతు శాంతి జరుగుతూ ఉండే స్థలము. తిరుమేయచూరు ఈ గుడి చూడల్లా అని చాలా 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 తప్పించిన స్థలం. ఎందుకంటే మీకంతా యూట్యూబ్లో చూసింటే తెలుస్తుంది. లలితా సహస్రనామము రాయబడిన స్థలం. లలితాదేవి కరుణించిన, అనుగ్రహించిన భక్తుడు లలితా సహస్రనామాన్ని ఇక్కడే రాశారు. అంత పవర్ఫుల్ క్షేత్రం ఇది తిరుమేయచూరు. తర్వాత ఇక్కడ ఇంకొక గొప్పతనం ఏమంటే లలితాదేవి ఎదురుగా ద్వారం ముందర నెయ్యి పోస్తారు. ఆ నేతిలో లలిత అమ్మవారు మనకు నేతిలో దర్శనమిస్తారు. అది పుణ్యదినాన కొన్ని అంటే పవిత్రమైన రోజుల్లో లలితాదేవికి ఆ సేవ జరుగుతుంది. ఆ గుడి తిరుమేయచూరు గుడి. తర్వాత ఈ గుడిలో ఇంకా ప్రాశస్త్యం, మనం ఈ మధ్య ఎప్పుడు చూసిన విగ్రహం అన్నమాట. అది పరమేశ్వరుడు పార్వతీదేవి చుబుకం పట్టుకొని అడుక్కుంటుంటాడు. ఆ విగ్రహం కూడా ఇక్కడే. తర్వాత ఈ తమిళనాడు గుళ్ళు ప్రతి గుడిలో కూడా మనకు ఖచ్చితంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా ఉంటారు. ఆయన లేకుండే ఇంతవరకు ఏ గుడి చూడలేదు. త్రిలో ఇంకో విశేషం చతుర్ముఖ చండికేశ్వరుడు. ఈశ్వరుని ప్రతి గుళ్ళో చండికేశ్వరుడు కనిపిస్తున్నారు. ఈ చండికేశ్వరుడు ఏమంటే మనం ఇక్కడొచ్చి మన గోత్ర నామాలు చెప్పుకుంటే మనం ఈ పరమేశ్వరుని దర్శించినామని పరమేశ్వరునికి మన అటెండెన్స్ చెప్పే స్వామి అంట. అందుకే ప్రతి గుడిలో చండికేశ్వరుడు ఖచ్చితంగా ఉంటారు. తమిళనాడులో అన్ని గుళ్ళల్లో, శివాలయాలన్నిట్లో కూడా లింగోద్భవము వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చండికేశ్వరుడు. ఈ గుడిలో పరమశివుని పేరు మేఘనాథేశ్వరుడు. లోపల స్వామి ఉన్నారు. ఈ గోపురం ముందర ప్రాకారంలో లలిత అమ్మవారు ఉన్నారు. అమ్మవారి సన్నిధి లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఎంత అద్భుతంగా ఉందో అసలు మాటల్లో వర్ణించలేను. నిజంగా అసలు అమ్మవారి పాదాలు, అమ్మ ఒక పాదం ఇలా ఎడమ తొడ పైన పెట్టుకొని కుడి పాదం ఇలా కింద, ఎడమ పాదం ఇలా కింద ఉంది. ఆ పాదాలకు మల్లెలు, తోమాల మాదిరి, తోమాల కూడా కాదు,
ఆ, ఇలా ఒక్క సైడ్కి అల్లి పాదాలకు మువ్వలు మాదిరి వేసినారు. అమ్మ ఫేస్ ఉంది అసలు. బా, ప్రపంచంలోని కరుణ, ఆర్ద్రత, దయ, ప్రేమ అన్నీ కురిపిస్తూ ఉంది అమ్మవారు. ఎంత బాగుందో అసలు. దివ్య మంగళ స్వరూపం నిజంగా. తిరుమేయచూర్ ఈ మందిరం దర్శనమే ఒక యోగం.